పాప వదిలేసి వెళ్ళిపోయి నెడుతున్నారా? అది వెళ్ళిపోయేప్పటికి 3 రోజులు అయింది. అప్పటి నుండి గొక్కెట్టి ఏడుతుంది. అదిగో చూడండి. ఏడ్చి మాత్రం ఏం లాభం లేండి, ఊరుకోండి. ఒరే చారి, అసలు విషయం తెలియకుండా ఓదార్చావంటే అన్నం ఉడికిచ్చినట్టు ఉడికిచ్చి వాచేస్తా చెప్తున్నా. ఏంటి సార్ ఓదార్చనా తిడుతుంది? శాడిస్ట్ సార్. శాడిస్ట్ నేను కాదురా, నువ్వు రా శాడిస్ట్. మళ్ళీ ఏం చేశారు సార్? ఏమో నాకేం తెలుసు. అది వదిలేసి వెళ్ళిపోలేదురా, ఈడే వదిలేసి వెళ్ళిపోలే చేశాడు. అమ్మయ్య వెళ్ళిపోయింది. సౌజీ టేక్ ఇట్ ఈజీ. నేను నీకు సీక్రెట్ చెప్తాను, ఫీల్ అవ్వకూడదు. ఏంటది? మీరిద్దరం గోవా వెళ్ళిపోతే మా వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో దుకాణం పెట్టేస్తానన్నాను. అదంతా నిజం అనుకుంటున్నావా? సెటప్ ఉత్తునే. ఎందుకు? మీరిద్దరం వెళ్ళిపోతే నాకు వండిట్టి పని మనిషి ఎవరే? దొంగ సచ్చినోడా. అందుకే మీ అక్కకి డౌట్ అని మనం క్రియేట్ చేశా. అమ్మని, నేను ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకుని వెనకాల ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఇందాక ఆడిన అబద్ధాలన్నీ నిజం చేస్తా. సచ్చినోడా. అప్పుడే మీ అక్కకి డౌట్ అని మనం స్టార్ట్ అయిపోయినట్టుంది. అప్డేట్ కోసం ఫోన్ చేసి ఉంటుంది. ఇచ్చే శేఖరికి సన్నగా అయిపోలేదు. హలో. ఇలా ఉన్నారేంటి సార్ మీరు? ఇలా ఉండకపోతే అస్సలు ఉండనివారు సార్ వీళ్ళు. దీనంకమ్మ, ఇది గోవాకి వెళ్ళినా దీని గోలంతా నీ గురించే. 3 రోజుల నుంచి ఫోన్ చేసి అరగంటకోసారి సావ దుబ్బుతోంది. ఎవడైనా గోవాకి వెళ్తే ఏదో ఒకటి తాగుతారు, ఇది నా రక్తం తాగుతుంది. చెప్పు. ఏవే, ఫ్లైట్ ల్యాండ్ అయ్యి 1 అవర్ అయింది. నేను ఇంకా 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటా. మీ బాబుకు చెప్పుకో, సర్ప్రైజ్ ఇస్తా. అస్సలు చెప్పను, నువ్వు వచ్చి. అన్ని నీకు అనుకూలంగా బాగా జరుగుతాయి బా. ఇందులో నీకు అనుకూలం ఉంది పాప. నా బంధు ఉంది, నాకేముంది బా. అది వస్తే నువ్వు చేసే పనిలో సగం పార్ట్నర్షిప్ ఇస్తుంది కదా. అలాగే. ఎప్పుడు వచ్చేసావు నాకు అస్సలు చెప్పలేదు. నాకు ఎంత సర్ప్రైజింగ్ గా ఉందో తెలుసా? అందుకే చెప్పలేదు. అవునా? అబ్బా, ప్రేమన్నట్టు ఏం నటిస్తున్నారు మీ ఇద్దరు? గోవాలో ఉన్న సందులు గొంతులు అన్ని తిరిగేసావు. అదేంటి, గోవాకి వెళ్తే సముద్రాలు అన్నమాట కదా తిరుగుతారు, సందుల్లో ఏం చేస్తారా? కొంప తీసి తక్కువ దొరుకుతుందని తాగేసారా? వేసేసే ఉంటారు. ఏ నువ్వు మిస్ అయ్యమని బాధపడుతున్నావా? చిచి కాదు, ఫస్ట్ టైం ఓన్లీ లేడీస్ వెళ్ళాం కదా, ఎక్సైట్మెంట్. మళ్ళీ కుదురుతుందో లేదా అని కుదిరి కల్ తిరిగేసాం. అబ్బా, అడ్డు అదుపు లేకుండా మా ఆనందాన్ని అట్టదిడ్డంగా అనుభవించేసాం. అయ్యో బోట్ లో రైడింగ్లు, పారాగ్లైడింగ్లు, సముద్రంలో స్విమ్మింగ్లు, కార్లో షికార్లు యాక్సెప్ట్ చేసి అన్ని అరేంజ్ చేసి పంపించినందుకు చాలా థ్యాంక్స్ మై డియర్ హస్బెండ్. అబ్బా, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలంటే నువ్వు కూడా ఒకటి యాక్సెప్ట్ చేయాలి. ఏంటి? స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇండిపెండెంట్, ఫ్రీడమ్. ఇవన్నీ నీకు ఇచ్చినందుకు నేను కూడా తీసుకోవాలి కదా. అందుకే ఫ్రెండ్స్ తో బ్యాంకాక్ వెళ్తాను. ఫిట్టింగ్. ఏం చేయాలా అని కాలు తొక్కేసుకుంటున్నాను. 3 రోజులు స్ట్రెస్ అంతా ఒక్క దెబ్బతో పోయింది. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. ఇది డొమెస్టిక్, మాది ఇంటర్నేషనల్. వితౌట్ వైఫ్స్, ఓన్లీ విత్ ఫ్రెండ్స్. ఏ యాక్సెప్ట్ చేయవా? అదే యాక్సెప్ట్ చేసేదేంటి బావా? సేమ్ బ్యాగ్ నేను సర్దుతా, నువ్వు వెళ్ళిపో అంతే. ఓకే. కర్మ ఫాలోస్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. చారి గారు, మీ ఆవిడ లేదు కదా, మీరు కూడా రెడీ అయిపోండి. దున్నేద్దాం. మసాజ్